అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన, ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో ఇది. ప్రస్తుతం ఉన్న సమాజంలో మరి వేరే దేశాల్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక వింత వైఖరి, మరి యువత అనుసరిస్తున్న విధానం నిజంగా చాలా బాధేస్తోంది. మరి ఇటీవల మనకు పెద్ది సినిమా రిలీజ్ అయింది. మరి సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అక్కడికి అనేక ఛానల్స్ మరి ఈ ఏదైతే మైకులు పట్టుకొని వెళ్ళిపోతారు, మరి అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఒక్కొక్కరు రకరకాల వాళ్ళ అభిప్రాయాలను చెప్తా ఉంటారు. కొంతమంది ఊగిపోతుంటారు, దీనిపైన భిన్నాభిప్రాయాలు. ఈ కొంతమంది పేడ్ ఆర్టిస్ట్ ఇలా చేస్తారు, ఏంటి ఇది అని చెప్పేసి అది పక్కన పెడితే, మరి నేటి యువత ముఖ్యంగా టీనేజ్ అంటే ఒక 13 years నుంచి మొదలుకుంటే 19 years అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అదేవిధంగా యువత అంటే 25 ఏళ్ళ లోపు కావచ్చు, 30 ఏళ్ళ లోపు కావచ్చు, యువత ముఖ్యంగా టీనేజ్ అంటే చదువు పైన శ్రద్ధ పెట్టాల్సిన సమయం అది. భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సిన వయస్సు. మరి అలాంటి వయస్సులో ఒక పిచ్చి వ్యామోహంలో పడి మరి యువత ఎందుకు ఇలా పెడదాన్నే పడుతుంది అని ఒక సైకాలజిస్ట్, ఆయన పేరు నేను ప్రస్తావించను కానీ, ఆయన ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, దాని గురించి ఈ వీడియో చేస్తా ఉన్నా. ఎందుకంటే మరి యువత అంటే ముఖ్యంగా అంటే ఒక 20 ఏళ్ళ వయసులోపు మరి చదువు, భవిష్యత్తులో ఏం చేయాలి, ఇవన్నీ సరైన విధంగా మనం ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. అలాంటి ఆ వయసులో మరి ఒక వింత చేష్టలు మన ప్రస్తుత యువత చేస్తుండడం, వ్యవహరిస్తుండడం చాలా బాధాకరమని చెప్పాలి. ముఖ్యంగా ఎక్కువగా అంటే అభిమానించడం, ప్రేమించడం, ఎక్కువగా భావోద్వేగాలకు గురి కావడం, ఇది వారి శారీరక మానసిక అంశాల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పేసి మరి సైకాలజిస్టులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా కొన్ని అంశాల గురించి ఈయన చక్కగా వివరించాడు ఇందులో. ఒకటి, ఐడెంటిటీ క్రైసిస్ అండ్ ఆత్మన్యూన్యత భావం. అంటే టీనేజ్లో ఉండే అంటే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వాళ్ళు ఒక గుర్తింపును వెతుక్కునే సమయం. టీనేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఈ దశలో వీరు అంటే సెలబ్రిటీల లైఫ్ స్టైల్, వారి అందం, సంపదను చూసి తమ నిజ జీవితాన్ని వారితో పోల్చుకోవడం మొదలు పెడతారు. సెలబ్రిటీల ఫిల్టర్ చేసిన పర్ఫెక్ట్ జీవితాలతో తమ సాధారణ జీవితాన్ని పోల్చుకోవడం వల్ల తమపై తాము నమ్మకం కోల్పోయి ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. రెండోది వచ్చేసి బాడీ డిస్మార్ఫిక్ ధోరణులు. రెండోది చెప్తున్నాడు ఆయన, సెలబ్రిటీల శారీరక రూపాన్ని అంటే బాడీ ఏదైతే ఉంటుందో 0 size ఫిగర్లను లేదా 6 packs ను ఆదర్శంగా తీసుకుని తమ శరీరం కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. దీనివల్ల తమ రూపం పట్ల తీవ్ర అసంతృప్తి చెంది బాడీ డిస్మార్ఫియా వంటి మానసిక సమస్యలకు, అలాగే ఈటింగ్ డిజార్డర్స్ వంటి అనారోగ్య అలవాట్లకు గురవుతారు. మూడవ పాయింట్, యాంగ్జైటీ, డిప్రెషన్, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ తీవ్రమైనప్పుడు అది పారాసోషల్ రిలేషన్షిప్గా మారుతుందని చెప్తున్నాడు. సెలబ్రిటీకి తమ గురించి తెలియకపోయినా తాము మాత్రం వారితో ఒక గాఢమైన బంధం ఉన్నట్లు టీనేజర్లు భ్రమిస్తూ ఉంటారట. ఒకవేళ ఆ సెలబ్రిటీకి పెళ్ళైనా లేదా ఏదైనా వివాదంలో చిక్కుకున్నా ఆ ప్రభావం పిల్లలపై పడి తీవ్రమైన యాంగ్జైటీ, డిప్రెషన్, ఒంటరితనానికి దారితీస్తుందని చెప్తున్నారు. 4వ పాయింట్, అవాస్తవిక ఊహాలోకం,
ఉండడం. అంటే ఈ సిండ్రోమ్ ఉన్న టీనేజర్లు తమ నిజ జీవిత బాధ్యతలను, చదువును పక్కన పెట్టి రోజంతా సెలబ్రిటీ గురించి ఊహల్లోనే గడుపుతారు. దీనివల్ల ఏకాగ్రత లోపించడం, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే చదువులో వెనుకబడిపోవడం జరుగుతుంది. నిజ జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడడం తగ్గించి సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం వృధా చేస్తారు. అభిమానం అనేది పరిమితిలో ఉన్నంత వరకు వినోదాన్ని ఇస్తుంది. అది వ్యసనంగా మారితే మానసిక వికాసానికి అవరోధంగా మారుతుందని చక్కగా చెప్పాడు. అయితే ఈరోజు టీనేజర్స్ మరి ఇలా ఉన్నారంటే ఇలా పాపం తలగా పేకడు అన్నట్టు సమాజంలోని పెద్దలు, మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా, పేరెంట్స్ అందరి బాధ్యత ఉంది అని చక్కగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే రేపటి సమాజానికి కావాల్సింది అంటే యువత అనుసరించే మెదళ్ళు కాదు, ఆలోచించే మెదళ్ళు అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సినిమా హీరోల మోజులో పడి, అంటే మోజు అంటే అభిమానించడం ఒక వ్యామోహంగా మారిపోయి ఆ భ్రమలో పడి చదువును పాడు చేసుకుని తల్లిదండ్రులను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, తమ కెరీర్ను పట్టించుకోకుండా, తమ భవిష్యత్తును పట్టించుకోకుండా, సమాజాన్ని పట్టించుకోకుండా, చాలా ప్రీసియస్ అంటే ఇంపార్టెంట్ అయిన వయస్సును కోల్పోవడమే కాకుండా జీవితాన్ని కూడా కోల్పోతున్నారు. అనేక మానసిక ఆరోగ్య రుగ్మతలకు లోనవుతున్నారని సైకాలజిస్టు చాలా చక్కగా చెప్పాడు. దీనికి ఒక పేరు కూడా ఆయన పెట్టడం జరిగింది ఇక్కడ, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. అంటే ఎవరినైనా సరే అమితంగా ప్రేమించడం వల్ల ఏర్పడే ఒక మానసిక జబ్బు పేరు ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. మరి ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రాలో జరుగుతున్న ఏదైతే మరి కొన్ని ఇష్యూస్ ఉన్నాయో మన ఇష్యూస్ కూడా నిజంగా అలానే కనబడుతూ ఉన్నాయి. అతిగా ప్రేమించి, అంటే నిజంగా మనం ఒక పొలిటీషియన్నో లేకపోతే సినిమా యాక్టర్నో లేదా ఒక క్రీడాకారునో గాఢంగా అభిమానిస్తాము, ప్రేమిస్తాము. కానీ మన ఇంట్లో మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం. చాలామంది సమాజంలో చేస్తున్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు, మన మీద కొన్ని హోప్స్ పెట్టుకున్న మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన గురువులు, అంటే వీరు ఎవరైతే ఉన్నారో మనపైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారి నమ్మకాన్ని బలపరిచే విధంగా మన జీవితం ఉండాలి, మన అలవాట్లు ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి అని చెప్పేసి అయితే నా ఉద్దేశం. ఇప్పుడు మనం అభిమానించడం ద్వారా నిజంగా మనకేమైనా నెలవారీ జీతం వస్తుందా, ఏమైనా ఇన్కమ్ వస్తుందా? రేపు మనం కష్టాల్లో ఉంటే నిజంగా ఆ కథానాయకులు, ఆ స్టార్ హీరోలు, లేదంటే పొలిటికల్ సెలబ్రిటీసు, లేదంటే క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు, నిజంగా మనల్ని ఆదుకుంటారా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సినిమా రిలీజ్ రోజు మరి ఒక టీనేజ్ అమ్మాయి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అవి వైరల్గా మారాయి. సినిమా గురించి చాలా ఎక్సైట్ అయిపోయి ఆమె ఊగిపోతూ చాలా మాట్లాడింది, అనేక విషయాలు చెప్పింది. దాంతోపాటు అమ్మాయి ఈ సినిమా చూడకపోతే చంపేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. మరి ఒక్కొక్కడికి ఉంటుంది అని చెప్పేసి ఆమె వార్నింగ్ కూడా ఇచ్చింది. అంటే ఈ పిచ్చి అనేది పీక్స్ లెవెల్స్కి వెళ్ళిపోతే మరి ఇలాంటి మాటలే వస్తాయి. వాళ్ళ జీవితం కూడా పక్కదారి పడుతుంది. తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందికి గురగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. యూత్ కూడా మనం 100, 200, 300, 1000 రూపాయలు ఒక సినిమా చూసి బయటికి వచ్చి గేటు దాటిన తర్వాత సినిమా గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఆలోచించాలి. కెరీర్ గురించి ఆలోచించాలి, ఉద్యోగాల గురించి ఆలోచించాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి, కుటుంబం గురించి ఆలోచించాలి, దేశం గురించి ఆలోచించాలి. ఇట్లా ఆలోచించినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు, ప్రతి యువకుడు, ప్రతి యువతి వారు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను మాత్రం సాధించగలుగుతారని చెప్పేసి నా నమ్మకం.